ఓ ప్లానింగ్, ఓ విజన్, ఓ క్లారిటీ ఎలా ఉన్నారో చూడు. సీతమ్మ వాకిట్లో సినిమాలో రావు రమేష్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సుకుమార్కి బాగా అతుకుతుంది. పుష్ప 2కి ఈయన ప్లానింగ్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి. ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు, కంగారు పడట్లేదు లెక్కల మాస్టారు. రిలీజ్ డేట్ విషయంలో కూడా తన ప్లానింగ్స్ తనకున్నాయి అంటున్నారు. మరి అవేంటో హ్యావ్ ఎ లుక్. సుకుమార్ ఫోకస్ అంతా పుష్ప 2 పైనే ఉంది. ఈ చిత్రంతో తను కూడా 1000 కోట్ల లిస్ట్లో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. అందుకే మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. చెప్పినట్లుగానే ఆగస్టు 15న పుష్ప 2ని విడుదల చేసి తీరుతామంటున్నారు మేకర్స్. రిలీజ్ డేట్ మారిందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని తేల్చేసింది చిత్ర యూనిట్. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15ని మిస్ చేసేదే లేదంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. 5 రోజుల వీకెండ్ ఉండడంతో భారీ కలెక్షన్స్ పై కన్నేశారు పుష్ప. ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్లోనే పుష్ప 2ని విడుదల చేసేవాళ్లు. కానీ ఆలస్యమైన పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే రావాలని చూస్తున్నారు. ఏప్రిల్ వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెల రోజులు తీసుకున్నా జూన్, జూలై అంతా ప్రమోషన్స్ కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. బాలీవుడ్లోనూ పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. అందుకే నార్త్ పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల కానుంది.